హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. వెల్కమ్ టు ఎంఆర్ మల్టీ టెక్నికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టైమర్ మరియు దాని కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది టైం స్విచ్ లేదా టైమర్ అంటారు. ఇప్పుడు దీన్ని ఉపయోగించడం ఎలా తెలుసుకుందాం. ఇది సాధారణంగా మనం ఇంట్లో వాడే 220 వోల్టేజ్తో నడుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న టెర్మినల్ ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇది బటన్ పైకి ఉంటే ఆఫ్, కిందికి ఉంటే కంటిన్యూ, ఆన్, మధ్యలో ఉంటే ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇప్పుడు కనెక్షన్ స్టార్ట్ చేద్దాం. నా దగ్గర 3 కోర్ వైర్ ఉంది. ఫేస్ మరియు న్యూట్రల్. ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నాను. టైమర్కు ఇన్పుట్ మరియు అవుట్పుట్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు సప్లై వోల్టేజ్ ఎంత అన్నది మీకు మల్టీమీటర్తో చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు మల్టీమీటర్లో 220 నుండి 240 వరకు చూపిస్తుంది. ఇక కనెక్షన్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి పవర్ ఆన్ చేస్తున్నాను. ఎంసీబీ ఆన్ చేస్తాను. ఓకే, చూశారు కదా, పవర్ ఆన్ చేయగానే టైమర్ నుండి లైట్ డైరెక్ట్గా వెలుగుతున్నది. ఇప్పుడు టైమర్లో టైం ఎలా సెట్ చేయాలో చెప్తాను. ఇక్కడ మనకు లైట్ కంటిన్యూగా వెలుగుతుంది, అంటే ఇది రాత్రి నుండి వెలుగుతుంది అనుకుందాం. ఇప్పుడు ఉదయం 6 గంటలకు ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా సెట్టింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఉదయం 6 గంటలకు ఆఫ్ చేసి మళ్ళీ సాయంత్రం 7 గంటలకి ఆటోమేటిక్గా ఆన్ అయ్యేలా సెట్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, 6 మీదకి రాగానే లైట్ ఆఫ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది, కానీ నేను మీకోసం టైమర్ సెట్ చేస్తే చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, టైమర్ 7 మీదకి రాగానే లైట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది.
చూసారుగా ఫ్రెండ్స్, టైం 7 వరకు రాగానే లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ ప్రకారంగా మనకు కావాల్సిన టైంకు మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి టైం సెట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, మళ్ళీ రాత్రి 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సెట్ చేసి చూపిస్తున్నాను. టైమర్ మరియు దాని కనెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే దానికి మనం డైరెక్ట్గా 1 లేదా 2 లైట్లు వెలిగించుకోవచ్చు. మరీ ఎక్కువ లైట్స్కు ఎలా వాడుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది కాంటాక్టర్ అంటారు. దీని ద్వారా మనం ఎక్కువ లైట్స్ వెలిగించుకోవచ్చు. ఇప్పుడు దీని కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఇది 3 పోల్ 220 కాయిల్ వోల్టేజ్తో నడుస్తుంది. ముందుగా దీనికి ఇన్పుట్ కనెక్షన్ చేస్తాను, చూడండి. పవర్ ఇన్పుట్ కనెక్షన్ చేస్తున్నాను. మనకు 2 పోల్ అయినా సరిపోద్ది. అలాగే మనం కాంటాక్టర్కు అవుట్పుట్ కనెక్షన్ కూడా ఇస్తున్నాను. అవుట్పుట్ ఆల్రెడీ లైట్కు కనెక్షన్ ఇవ్వబడి ఉంది. ఈ కనెక్షన్ నుండి మనం ఎక్కువగా లైట్స్కు కనెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంటాక్టర్ ఇన్పుట్ ఇచ్చిన లైన్ మెయిన్ బ్రేకర్ లైన్ కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు టైం స్విచ్ నుండి అవుట్పుట్ పవర్ కాంటాక్టర్ కాయిల్కు కనెక్షన్ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైమర్ నుండి కాంటాక్టర్ కాయిల్కు, మెయిన్ బ్రేకర్ నుండి కాంటాక్టర్ నుండి లైటింగ్కు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. టైమర్ అనేది ఇలా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.